నమస్తే రాధిక గారు. నమస్తే మేడం. సో, గత కొన్ని రోజులుగా మొదటి భార్య, అఘోరి మొదటి భార్య అని చెప్పి మీరు బయటకొస్తున్నారు కదా! సో, మీ గురించి తెలుసుకుందాం. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అసలు మీ ప్రాపర్ ఏంటి? ఏం చదువుకున్నారు? నేను కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నా. అది లా ఓకే. అయిపోయింది. ఓకే. మీరు చదువుకున్నా అని కూడా అంటున్నారు. లా చదువుకొని అసల ఇలాంటి అఘోరాలు, సాధువులు ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చు అని చెప్పి మీకెవరైనా చెప్పారా? లేకపోతే మీకు మీరే అనుకోని ఈ అఘోరాన్ని నమ్మారా? నేను ఇంతకుముందు కూడా అన్నయ్యకి చెప్పాను. భక్తి పరంగానే నేను తను నమ్మాను. ఓకే. ఇంకొకటి లా చేసిన వాళ్ళు మోసపోకూడదని చెప్పేసి ఎక్కడ లేదు కదా మేడం. ఒక కానీ లా ఆడపిల్లగా చే నమ్మాను. భక్తి అట్లా వెళ్ళిపోయాను అంతే. కాదు రాధిక గారు. లా చేసిన వాళ్ళకి నార్మల్‌గా మాకున్న నార్మల్ పీపుల్ కన్నా గూడా వాళ్ళకి చాలా చట్టాలు, ప్రతీదీ చట్టపరంగానే చూస్తారు. వాళ్ళకి వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా! చెప్పండి. సో, మీకు ఈ అఘోరి ఎన్ని రోజుల నుంచి పరిచయం అండి? నాకు 4 మంత్స్. 4 మంత్స్ నుంచి పరిచయం. ఈ 4 మంత్స్‌లోనే మీరు అతన్ని ఏం చూసి, ఏం నచ్చి పెళ్లి చేసుకున్నారు? అంటే మీరు పెళ్లి చేసుకున్నారా? లేకపోతే అతను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అతనే నన్ను బలవంతంగా చేసుకున్నాడు. నేను చేసుకోలేదు. అతనే బలవంతంగా అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏమన్నా శక్తులుంటాయా? ఇప్పుడు పెళ్లి చేసుకోంగానే ఇంక మీరు అతని భార్య అయిపోతారు. ఇంకా మీకు గూడా శక్తులొచ్చేసేస్తాయి అని అనుకున్నారా? అలా బలవంతంగా చేసుకున్నప్పుడు మీకు తెలీదా? అంటే బలవంతంగా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలి కానీ అలా అని. అతను ఒక రుద్రాక్ష మాల ఇస్తా ఉంటాడు. ఓకే. ఎవరికి అది ఎవరికి నచ్చితే వాళ్ళకి మాల వేస్తాడు, రుద్రాక్ష మాల. ఇప్పుడు ఆ రుద్రాక్ష మాలను తాళి అనుకోవాలా మనం? పసుంగమ్మ కూడా వేస్తాడు కదా నచ్చినోళ్ళకు. ఓకే. అట్లా ఆడోళ్ళకి గాని, ఎంతమందికి మగవాళ్ళకి గాని వేస్తూనే పోతూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఆ రుద్రాక్ష మాలని మీకు వేశారు కాబట్టి ఇంక మీరు భార్య అని అనుకుంటున్నారా అతన్ని? నేను రుద్రాక్ష మాల ఒకటే కాదు, తాళి కూడా వేస్తాడు నాకు. నాకు ఒకటి కాదు, నాకు 2 రుద్రాక్ష మాలలు వేశాడు. ఓకే. అంటే ఇప్పుడు ఆయన నేను ఆ దగ్గర రోజు ఏమన్నా చూపెట్టాను ఇగ. తాళులు అట్లా పెట్టుకొని ఉంటాడా? ఆయనతో పాటు క్యారీ ఉంటాయి, చేసుకుంటూ ఉంటాడా? ఉంటాయి, ఉంటాయి, ఉంటాయి. ఓకే. ఎవరు నచ్చితే ఏ అమ్మాయి నచ్చితే వాళ్ళకి తాళి వాళ్ళకి వేసేసుడే. కట్టేసేస్తాడా? అట్లనే వేస్తాడు. మీకు తెలిసే ఉండిద్ది కదా! ఎంతమందిని ఇట్లా తాళిలు వేసి పెళ్లి చేసుకొని ఉండుంటాడు ఆ గౌరి శ్రీనివాస్? అదే ఎంతమందిని ఎంతమంది బాధ్యతలున్నారో అని చెప్పి మీకొక అంచనా ఉండుండిద్ది కదా! ఈ 4 నెలల నుంచి అతని గురించి తెలిసి ఇంతమంది మోసపోయారు ఆయన దగ్గర అని చెప్పి. మీకేమన్నా ఐడియా ఉంటే చెప్తారా? అంటే నాకంత పర్టికులర్ కొంతమంది అయితే నేను విన్నా ఫోన్‌లో. ఉన్నారు. మోసపోయిన వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే బయటకొస్తే బాగుండని చూస్తున్నా నేను గూడా. ఓకే. అంటే మీరు బయటకొచ్చారు. మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు రాడానికి భయపడుతున్నారు అని అంటారా? అవును. భయపడుతున్నారు. ఓకే. భయపడుతున్నారు. నేను గూడా ఫస్ట్ రావడానికి నేను గూడా అవసరమా అని అనుకోనే వచ్చాను. అదే మీరు ఫేస్ కూడా చూపియడానికి కూడా ఇష్టపడలేదు. నేను మీడియా ముందుకు కూడా రాను అని చెప్పి చాలా అవును. సార్లు చెప్పారు అవునవును. స్టార్టింగ్‌లో. అవును మేడం. అవును. నిజమే. వాస్తవమే. ఓకే. మీరు అతనితో కలిసి ఎప్పుడైనా వర్షిణిలాగా ట్రావెల్ చేసారా? అంత దూరం నేను ట్రావెల్ చేయలేదు మేడం. ఓకే. ఇప్పుడు 'వర్షిని' పెళ్లయింది అని చెప్పి వీడియోలు అవన్నీ బయటకి రిలీజ్ చేస్తున్నారు. కానీ మీ పెళ్లి ఎందుకనేది బయటకి రిలీజ్ అవ్వలేదు? అంటే మీ గురించి కూడా ఆయన చెప్పుకొని ఉండాలి కదా! మీరు భార్య అయ్యుంటే. అది అతనికి తెలిసుండాలి. కానీ తన దగ్గర సెల్ఫీ ఫోటోస్ ఉంటాయి నాయి. ఓకే. తన అంటే మీ సెల్లులో దగ్గర ఉన్నాయి. ఎలాంటి ప్రూఫ్స్ లేవా? మీ భర్త అని చెప్పుకోవడానికి? నా దగ్గర అంటే నేను ఉన్నయి చూపెట్టాను నేను. నేను ఓకే. సబ్మిట్ చేశాను నేను. అది మహిళా కమిషనర్ వాళ్ళకి నేను ఇచ్చేసాను. సో, మీరు గత కొన్ని రోజుల నుంచి అంటున్నారు. నేను కూడా అమౌంట్ ఇచ్చాను ఆ గోరి శ్రీనివాస్‌కి. చాలా మంది కూడా అతనికి అమౌంట్ ఇచ్చారు అని అంటున్నారు కదా! మీరు ఎంత ఇచ్చుంటారు సుమారు ఇప్పటిదాకా? నేనొక 3,50,000 దాకా నేను తనకి ఇచ్చేసాను అకౌంట్ రూపంలో. ఓకే. ఇగ హ్యాండ్‌కి గూడా నేనొక 60, 70 దాకా నేనిచ్చాను. చిల్లర చిల్లరగా. ఓకే. సో, అంటే ఏం నమ్మి ఇచ్చారు ఈ 4 నెలల బంధంలో మీకు? ఆయనని ఎందుకు నమ్మి ఇవ్వాల్సొచ్చిన పరిస్థితి మీరు? అంత అమౌంట్ 4,00,000 అంటే మామూలు మాట కాదు గదా! ఈ ఎందుకు రోజుల్లో. నమ్మి ఇచ్చాను అనేది తెలీదు. కానీ తనతో పాటు మీరున్నా గూడా అంతే ఇచ్చేస్తారు. అంటే మీ ఒంటి మీద ఆయనొక ఏదైనా గోల్డ్ ఉన్నా ఇచ్చేస్తారు మేడం. అట్లా అంటే మీరు ఉంటది తన దగ్గర. అదే దేవుణ్ణి నమ్మి సనాతన ధర్మం అని చెప్పుకొని మీకు మీరు చెప్పుకొని పర్లే ఇస్తే మనకే మంచి జరుగుతది కదా! అని చెప్పి ఇచ్చేసేసారా? అట్లాంటిదే అనుకోండి.
మీరు పర్సనల్‌గా ఎప్పుడైనా 'అఘోరి శ్రీనివాస్‌తో' కలిసారా? కలిసాను. కలిసారు. పర్సనల్‌గా అంటే ఒక 2 టైమ్స్ ఆయనతోటే కలిసాను. హ్మ్. అంటే బలవంతంగా పెళ్లి చేసుకున్నారు అన్నది మీరే కదా! అంటే ఇష్టంతోనే శారీరకంగా ఆయనకి దగ్గరయ్యారా? లేదు లేదు. నేను ఇష్టంతోటి కాలేదు గానీ, నా పైన ఆయన బలాత్కారం చేశాడు. సో, ఇంక నేను చెప్పను గానీ ఇంతకుముందు అన్నకి చెప్పాను. మీరు అప్పుడు బయటకి రావచ్చు కదా! అంటే బలవంతంగా ఎలా పెళ్లి చేసుకున్నాడు? బలవంతంగా గూడా మీ పైన సెక్సువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు, ఈ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో నా పైన సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పి మీరెందుకని అప్పుడు ఆ టైంలో బయటకి రాలేదు? అప్పుడెందుకు రాలేదంటే, ఇతని దగ్గర కొన్ని బెదిరింపు ఉంది నాతోటి. కొన్ని విషయాలు బయటకు చెప్పొద్దు. చెప్తే నేను చంపేస్తాను. నా దగ్గర అదేంటి ఆ కత్తి ఉంది అని చూపిస్తాడు. అదేదో గన్స్ ఉన్నాయంటాడు. మంత్రాలు చేస్తాను, తంత్రాలు చేస్తాను అని ఏవేవో చెప్తూ ఉంటాడు. ఆయన అట్లా చేసే బెదిరింపు అనే తత్వం కూడా ఆయనకున్నది. ఇప్పుడు ఆయన చేసే పూజలు నిజమేనా? ఆయన ఇప్పుడు చాలా మంది పొలిటికల్ లీడర్స్‌కి గాని, సెలబ్రిటీస్‌కి గాని పూజలు చేసి డబ్బులు బాగా వెనకేసుకుంటారు అని అంటున్నారు కదా! అలాంటివైతే నాకు తెలీదు మేడం. ఓకే. నేను అతను చేసే పూజలు కూడా నేనెప్పుడు చూడలేదు. ఓకే. అంటే నేను డైరెక్ట్‌గా చూడలేదు నేను. ఓకే. ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు కదా! ఆ విషయం మీకు ముందే తెలుసా? ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి తెలుసా? లేదు లేదు తెలవదు. తను రివీల్ చేశాకనే నేను బయటకొచ్చాను. అంటే సోషల్ మీడియాలో ఎక్కడ జూసినా కూడా అంతా ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లలో, టీవీ ఛానల్స్‌ల అఘోరి, అఘోరి అని చెప్పి చాలా బాగా పాపులర్ అయిపోయారు కదా ఆయన. అంటే మీకు తెలియకపోవడం ఏంటి మేడం? అంటే మీరు సోషల్ మీడియాని ఫాలో అవ్వరనా? లేకపోతే నేను ఎందుకు ఫాలో బయటకి అవ్వను. రావాలి నేను, వస్తే బదలం అయిపోతా అన్నట్టుగా మీరేమన్నా బయటకి రాలేదా? లేదు మేడం. నేను సోషల్ మీడియా లాంటివి నేను ఫాలో గాను. ఇంకొకటి ఓకే. సోషల్ మీడియా గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఈమెకు పెళ్లయిందన్నట్టు ఎక్కడనన్నా మెన్షన్ చేసారా? లేదు లేదు. లేదు కదా! అవును. రీసెంట్ టైమ్స్‌లో మెన్షన్ చేసి మాకు రీసెంట్ అయిందా నేను పెళ్లయింది. అలానే హనీమూన్ అని చెప్పి అని అంటున్నారు కదా! అదే. ఇప్పుడు నేను రావడం వల్లనే ఇప్పుడు మేడం నాది తప్పు ఉంటే నేనొచ్చి మధ్యాహ్నం రివీల్ చేశాను. నైట్ వరకు ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు? అదే కదా! ఫస్ట్ వాళ్ళ బంధం ఒక గురువు, శిష్యులు అని చెప్పారు. ఆ తర్వాత అమ్మ, కూతురు అన్నారు. ఇప్పుడేమో భార్యాభర్త అని అంటున్నారు. అసలు ఈ అఘోరి శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు? నాకు పర్సనల్‌గా గూడా కాల్‌లో మాట్లాడిండు. ఆమె నాకు కూతురే. కూతురనే చెప్పాడు. నేను అట్లా ఇంకా గూడా నమ్మాను నేను. అందరూ కూతుర్లే కట్ చేసుకుంటే ఇగ భార్యాభర్తలన్నమాట లాస్ట్‌కి ఆయన దృష్టిలో. అంతే అంతే అయిపోయింది. ఇప్పుడు అట్లనే అయిపోయింది మేడం. ఏం లేదు మేడం. ఒకటే నేను చెప్పాలనుకుంటుంది. తన మీద నా పోరాటం అయితే నేను ఆపను. నాకు జరిగినయి తనకు గూడా తెలుసు. ఇంకో మీరు అమ్మాయి మాత్రం ఇంకో అమ్మాయి లైఫ్ అయితే ఇలా జరగొద్దు. ఆ వెళ్ళిన అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చేరాలి అంతే ఇంక. ఓకే. ఇప్పుడు నేనైతే వర్షిని వాళ్ళ పోరాటం అయితే ఫ్యామిలీతో చేస్తాను మేడం. మీరేమన్నా కలిసారా మొన్న కమిషనర్ దగ్గర? వాళ్ళతో లేదు నేను మాట్లాడారా? కలవలే గాని వాళ్ళ విష్ణు అన్నయ్యతోటైతే ఒక 2, 3 మాటలైతే మాట్లాడాను అంతే. సో సో, సో ఇప్పుడు నేనే అని పరిచయం చేసుకున్నాడు అంతే. ఓకే. ఇప్పుడు విష్ణు గారితో మీరు ఇద్దరు కలిసి ఈ పోరాటం చేయబోతున్నారా? అంటే కలిసి అని చెప్పలేను. కానీ ఓకే. నా మీ పోరాటం ప్రయత్నం అయితే మీరు నేనే చేస్తా. ఓకే. మీ ప్రయత్నం మీరు చేస్తారు. అటు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తారు అని అంటారా? అంతే. అంతే మేడం. సో, మీరు అతని కార్‌లో ట్రావెల్ చేశా అని అంటున్నారు కదా! అసలు అతని కార్‌లో ఏముంటాయి వస్తువులు? అంటే దేవుడి ఏముంటాయి బొమ్మలే మేడం ఆ కాకుండా చిన్న చిన్న విగ్రహాలుంటాయి. ఆ తర్వాత ఒక 3, 4 పసుగొమ్ములు చూసాను నేను. ఓకే. అదేంటిది రుద్రాక్ష మాలలుంటాయి. కానీ ఆ అఘోరి విభూది ఉంటుంది. వీటితో ఆ పుర్రెలుంటాయి. వీటన్నిటి ఓకే. ఆ వెనకాల అది ఆ వెనకాల గూడా విగ్రహాలుంటాయి. ఓకే. తనకు సంబంధించిన సామాను, విభూది ప్యాకెట్లు, ఆ! అదేంటి అగరబత్తి ప్యాకెట్లు అవి ఉంటాయి. ఈ ఓకే. మధ్యన కుక్క పిల్లనేసుకొని తిరుగుతున్నాడు. హుహు. ఆ సిగరెట్ ప్యాకెట్లయితే చూసాను. ఓకే. అంటే ఈ మత్తు పదార్థాలు గూడా క్యారీ చేస్తాడన్నమాట. ఉంటాయి. ఉంటాయి. కానీ చెప్పడానికి నేను బయటకి నాకే సాధువుని, అది ఇది అని చెప్పుకుంటున్నాడు కానీ, ఆ దేవుడు ఫోటోలతో పాటు ఈ మత్తు పదార్థాలు గూడా క్యారీ చేస్తున్నాడు. కానీ తనైతే ఫేక్ అని నాకు గూడా మీ మీడియా వల్లనే తెలిసింది. అదే అంటే కానీ ఉన్నప్పుడు మీకి నేనైతే ముందుకు రావడం అయితే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఓకే. కానీ నాలాంటి వాళ్ళు ఇంకా ముందుకొచ్చి కనీసం నాకు సపోర్ట్‌గా నిలబడాలని నేను కోరుకుంటున్నాను అంతే మేడం. ఓకే.
ఈ 2 రాష్ట్రాల్లో ఎంతమంది అంటే ఆయన బాధితులు ఎంతమంది ఉండుంటారు? మీకు తెలిసే ఉండిద్ది గదా! ఆయన ఈ 4 నెలల బంధంలో మీతో అన్నీ మాట్లాడతారు, అన్నీ చేస్తారు అని అంటున్నారు కదా! ఉంటారా? మేడం నాకు దగ్గరగా ఉండడం అనేది చాలా తక్కువ. ఫోన్‌లోనే నాకెక్కువ కాంటాక్ట్ ఉండేవాడు. అదే. తనకు వాట్సాప్ అంటే చాటింగ్ గూడా చక్కగా జెయ్యరాక వాయిస్ మెసేజ్ బెడుతుండే. ఓకే. నాకు రిప్లైగా నేను చాట్ జేస్తాను గదా! దానికి రిప్లై అది వాయిస్ మెసేజ్ బెడుతుండే. ఓకే. నాకీ ఇంకా ఎంతమందున్నారో తెలీదు. ఒక్కొక్కరు బాధితులొస్తూ ఉంటే ఇంతమందున్నారా అని నేనే ఆశ్చర్యపోతున్నా. ఓకే. ఇప్పుడు అందరి దగ్గర మనీ తీసేసుకొని ఇప్పుడు అందరిని మోసం చేస్తున్నాడు అని మీరు అంటున్నారు కదా! అవును. ఇంకా ఎంతమంది అంటే మన తెలుగు రాష్ట్రంలో మన సౌత్ ఇండియాలో కాకుండా నార్త్ ఇండియాలో గూడా మంచి ఫేమస్ నేను చాలా ట్రెండింగ్‌లో ఉన్నా అని చెప్పుకుంటున్నాడు గదా! ఈ 'అఘోరి శ్రీనివాస్.' హ్మ్. అక్కడ ఎంతమంది ఉండుంటారు? మీకు తెలిసే ఉండిద్ది గదా! సో, నాకు ఐడియా లేదు మేడం. రీసెంట్‌గా కొంతమంది సెలబ్రిటీస్‌కి రాజకీయ నాయకులకి పూజలు చేశాను అంటున్నారు కదా! వాళ్ళ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? నాకవేం చెప్పేవాడు గాదు. ఓకే. అంతా పర్సనల్‌గా చెప్పేవాడు. పెట్టుకునేటోడు. ఫస్ట్ అది తనకి ఒక్కొక్క ఫోను ఒక్కొక్కరికి అంటుండే. ఓకే. ఒక మూడో, నాలుగో ఫోన్‌లు జూసాను నేను. అంటే స్పెషల్‌గా ఈ కాంటాక్ట్ నంబర్స్ ఆడవాళ్ళకి, ఈ కాంటాక్ట్ సెలబ్రిటీస్‌కి ఇట్లా డివైడ్ చేసుకొని పెట్టుకునేటోడా? అట్లనే చెప్తుండే. అవును. ఓకే. సో, హ్మ్. చాలా మంది అంటున్నారు ఈ అఘోరి ఒక పెద్ద కామాంధుడు. వాడికి ఒక అంగమే లేదు తప్ప రిమైనింగ్ అంతా మగవాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు అని అంటున్నారు. సో, దానిపైన మీరే కొంచెం ఆయనకి క్లోజ్‌గా ఉండుంటారు కదా! మీరేమంటారు? చెప్పింది. అవును. చెప్పింది. వాళ్ళు చెప్పింది విను. కామాంధుడే. నిజమే అని. ఓకే. నిజమే. ఇప్పుడు ఈ వర్షిని ఎవరైతే ఉన్నారో 23 సంవత్సరాల అమ్మాయి అంటే అఘోరిని ఏం చూసి ఇష్టపడి వెళ్ళింది అని అంటారు? మీరంటేనేమో దైవ భక్తితో వెళ్లారు అని అంటున్నారు. మీరు కూడా చూస్తున్నారు కాబట్టి తనని కొన్ని రోజుల నుంచి మీరేమనుకుంటున్నారు తన గురించి? నాకైతే ఆమె గురించి తెలీదు గానీ, నేనైతే తన దగ్గర మనీ అట్లాంటిది ఉంది. అందుకే వెళ్ళిందని నేననుకుంటున్నా. ఓకే. అఘోరి వెనుకున్న మనీ కోసం వెళ్ళింది అని అనుకుంటారా? అనుకుంటున్నా. ఇంక అంతకు మించి నాకు తెలీదు. ఒకవేళ తన పైన కూడా ఏదైనా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగి ఉంటదా? ఉంటే ఉండొచ్చు. నాకు తెలీదు. ఓకే. సో, ఇంకా అఘోరి గురించి బయటకు రాని నిజాలు, ఇంకేమన్నా అతని గురించి రావాల్సినవి ఇంకేమన్నా ఉన్నాయా? మీరిప్పుడు బయట పడితేనే కానీ, ఆ అఘోరి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి అందరికీ తెలుస్తుంది. నేనైతే నాకు తెలియకుండా చాలా ఉన్నాయనే అనుకుంటున్నా. ఉన్నాయి గాదు ఉన్నాయి. కానీ ఓకే. అవి రావాలి బయటకి. ఓకే. వస్తలేవు. రావాలని కోరుకుంటున్నా. ఓకే. చాలా మంది బాధితులైతే ఉన్నారు మేడం. ఉన్నారు. నాకు తెలిసి ఉన్నారు గానీ వాళ్ళు బయటకి రావట్లేదు. ఓకే. మన తెలుగు కానీ రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఒక ఆడవాళ్ళే గాదు. మగవాళ్ళు గూడా బాధితులున్నారు. కానీ అది గూడా నాకు ఆయనకెక్కువ తెలుస్తుంది. ఆడవాళ్ళే ఇష్టము. ఆడవాళ్ళంటేనే బాగా ఇష్టము. ప్రతి ఒక్కళ్ళతో చాలా అంటే మీతో మాట్లాడిన ఒక ఆడియో గూడా బయటకొచ్చింది గదా! ఐ లవ్ యూ రాధి, ఐ మిస్ యూ రాధి అని చెప్పి అంటున్నాడు. సో, ఆ మగవాళ్ళు కూడా ఇష్టమేనా ఆయనకి? అవి రెండే నేను రివీల్ చేశాను మేడం. నా దగ్గర ఇంకా సాక్ష్యాలున్నాయి. ఓకే. కానీ మగవాళ్ళ దగ్గర మనీ తీసుకున్న వాళ్ళున్నారు. చాలా మంది బాధితులు మనీ తీసుకున్న వాళ్ళున్నారు. అయినా ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏమనంటే వర్షిని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో నగ్న పూజలు కానీ, లేదా తనని బలి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏమన్నా మీకేమన్నా ఐడియా ఉందా? అలాంటి అంటే చేస్తాడు పూజలని చెప్పి తెలిసే అదే ఉంటది కదా! ఐడియా లేదు మేడం. నాకు ఐడియా లేదు. ఇప్పుడు వర్షినిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి అంతకు ముందు అయితే వాళ్ళ ఇంటికెళ్ళి ఉన్నట్టు మీతో పాటు మీ కుటుంబానికైతే మీ ఇంటికలా వచ్చాడా ఆయన? రాలేదు. నేను పిలవలేదు. రాలేదు. ఓకే. మీరింకా ఎప్పుడు మీట్ అయినా గూడా బయటే మీట్ అయ్యారు. అంటే నేను ఒక్క 1, 2 టైమ్స్ రండి అన్నాను. కానీ తనకు ఓకే. టైం వీలు కాలేదు. ఓకే. నాకు కుదరలేదని చెప్పేసింది. అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలి ఆయన దగ్గర నుంచి? అంటే మోసపోయా ఏ డబ్బు పరంగా గాని, అన్ని విధాలా మోసపోయాను అని అంటున్నారు గదా! మీకు అతనికి ఎలాంటి శిక్షలు వేపిచ్చాలనుకుంటున్నారు? అసలు ఎలాంటి న్యాయం జరగాలని మీరనుకుంటున్నారు మీకు? నాకు మనీ వద్దు మేడం. ఓకే. అతనికి శిక్ష ఘోరాతి ఘోరంగా ఎందుకు బతికి ఉన్నాను అని అనుకోని బాధించబడి చావాలి. ఓకే. ఇంతటి బాగా నరకం అనుభవించి చావాలి. ఒకవేళ చట్టానికి కూడా వీలు కాకపోతే నాకు అప్పచెప్పమనండి. ఆ గ్యాస్‌లో పోసుకుంటే నేనే ఒక అగ్గిపుల్లేస్తా. పిడవుతది.
అలా అంటే మీ దగ్గర మీరు మోసపోయాను అన్నప్పుడే మీరు ఆ పని చేయాల్సింది కదండీ! ఇప్పుడు అది ఇప్పుడు చట్టానికెళ్ళిన తెలిసింది తర్వాత కదా మేడం. అదే నా చట్టం ఏం మొన్నటి చేసిందో దాకా కూడా మేడం ఒక 1 మంత్ దాకా కూడా నేను మోసపోయాను నేను అనుకోలేదు. ఓకే. జెన్యూన్‌గానే నాతో మాట్లాడారు. ఇంకో మనిషిని పక్కన పెట్టుకొని నాతో మంచిగా మాట్లాడాడు. ఓకే. ఇంకా నేను ఎట్లా అనుకుంటాను మోసపోయానని? అంటే అతని ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమన్నా చేస్తున్నాడా? అలా మీరు కలిసినప్పుడు మొబైల్స్ తీసుకోవడం గాని, చెక్ చేయడం కానీ అలాంటివేం చేయలేదా? అట్లాంటివైతే నేను చేయలేదు మేడం. నేను తన మొబైల్ అయితే నేనెప్పుడు చూడలేదు మేడం. ఓకే. ఒకవేళ అంటే నాకేదైనా ఫోన్ వస్తేనే ఫోన్ చూసి పక్కకు పెట్టేసి మాట్లాడు ఉన్నదే కాస్త టైం గదా అని అంటుండే. అంటే చాలా పక్కా ప్లాన్‌గా చాలా సేఫ్‌గా ఇక్కడి దాకా చేసాడు అన్ అంటారా? నాతోటైతే పక్కా ప్లాన్ తోటే చేశాడు. ఓకే. ప్లానింగ్‌తో డబ్బు కోసం ఆయనకున్న నాకున్న మైనస్ గ్రహించుకున్నాడు మేడం. నాకు ఆయననే అన్నాడు, "నీ భక్తి అసలు ఆ భక్తిలో గూడా ఇంత నీతి, ఇంత నిజాయితీ నాకదే బాగా నచ్చిందని" జెప్పేసి నన్ను బాగా అట్రాక్ట్ జేశాడు. నేనైతే ఓకే. దానికే లొంగిపోయాను మేడం. నా దగ్గర మైనస్ అంటే అదే ఇంగ. మాయమాటలు నేనొక సాధువుని, అఘోరిని అని చెప్పి లొంగ తీసేసుకున్నారు. అంతే.